మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న 4 భవనాల నిర్మాణానికి స్థలాలను ఆయన పరిశీలించారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. మధిరలో 60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎంపీ ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని గురుకుల పాఠశాలను వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువాడి నరసింగరావు సందర్శించారు. కాంగ్రెస్ హయాంలో గురుకులాలకు మహద్దశ వచ్చిందని తెలిపారు. మైలార్ దేవురుపల్లి డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిశీలించారు. పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సికింద్రాబాద్ అల్వాల్ డివిజన్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యాదాద్రి బోర్డు మెంబర్గా నియమితులైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఈశ్వరమ్మ అందరికీ తల్లి లాంటిదని తలసాని తెలిపారు. నిజామాబాద్ జిల్లా గన్నారంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పర్యటించారు. దళితులపై వివక్షకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో రైతు మహాధర్నాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. సాగుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల భైంసాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొని మొక్కలు నాటారు. జగిత్యాల జిల్లాలో ఆంగ్లం సబ్జెక్టుపై నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. హన్మకొండ జిల్లా పరకాలలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు చర్యలను అధికారులు చేపట్టారు. ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేములవాడ ఆలయంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన 3 రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. సుమారు 100 మందికి పైగా ఉద్యోగులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. 20,000 ఎస్ఐ పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తాళ్ల సంకీస గ్రామంలో కల్లుగీత కార్మికులు ఆందోళనకు దిగారు. తాటివనాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అత్తాపూర్లో పార్క్ చేసిన బైక్ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన కలకలం రేపింది. గంజాయి ముఠా ప్రమేయం ఉండొచ్చని కొందరు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేపీహెచ్బీలో తులసి నగర్లో 12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నాలెడ్జీ సిటీలోని ఓ ఐటీ కంపెనీ పైనుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో నకిలీ నోట్లతో ఓ వ్యక్తిని 3 నిందితులు నమ్మించి మోసం చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి 10,000 నగదు బైక్ను స్వాధీనం చేసుకున్నారు.